Dear viewers, this year International Women's Day theme, we all know that the theme of this International Women's Day is Invest in Women, Accelerate Progress. ప్రతి సంవత్సరం మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ 8th మార్చ్ ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఉమెన్ వివిధ రంగాల్లో రాణిస్తున్న అచీవ్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్ ఏంటి, ఇంకా మనం ఏం చేయాలి, ఎంతవరకు సాధించాము, ఇంకా ఏం సాధించాలి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకొని ఈ అవరోధాలను ఏ విధంగా అధిరోహించాలనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మనము ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు మనకి గెస్ట్గా మిస్ సువర్ణ నుంచి సువర్ణ గ్రూప్ 1 ఆఫీసర్, నౌ హీ ఈస్ డిశ్చార్జింగ్ యాజ్ ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తన యొక్క జర్నీలో సువర్ణ నుంచి, అంటే సువర్ణ అంటే ఎవరు అనే తెలియని స్థితి నుంచి ఈరోజు సువర్ణ అంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా, ఒక డిప్యూటీ కలెక్టర్గా రీసెంట్గా మనకు వచ్చిన రిజల్ట్స్లో తన సత్తా చాటి తనకంటూ ఒక ఐడెంటిటీ తీసుకొని తను ఏ విధంగా వివిధ సమస్యల్ని తన యొక్క ప్రిపరేషన్లోనూ తన యొక్క వర్కింగ్లోనూ ఏ విధంగా తను ఓవర్కమ్ చేసింది అనేది తన మాటల్లో తెలుసుకునే ముందు మనము ఇప్పుడు సువర్ణ గురించి తన మాటల్లో మనం ఒకసారి తెలుసుకుందాము. వెల్కమ్ మేడం ఫర్ దిస్ స్పెషల్ డే, దట్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మనం ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు బ్రీఫ్గా మీ గురించి, మీ నేపథ్యం, మీరు జన్మస్థలం ఎక్కడ, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, మీరు ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారు, సివిల్ సర్వీసెస్ రాయాలని మీకు ఎప్పుడు అనిపించింది, ఈ ఇన్స్పిరేషన్కి కారణం ఏంటి, ఈ డ్రీమ్ని మీరు ఎలా అచీవ్ చేశారు అనేది మన వ్యూవర్స్ కోసం మీ మాటల్లో. థ్యాంక్ యూ వెంకట్ చోళ గారు ఫర్ ది బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్. యాక్చువల్లీ మీరు అలా చెప్తూ ఉంటే నేను చాలా ఓవర్వెల్మ్ అయిపోతున్నాను. ఎందుకంటే నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఆ స్ట్రగుల్స్, లైఫ్ చేంజ్డ్ లాట్. సో అవన్నీ తలుచుకుంటేనే ఇట్ ఈస్ లిటిల్ ఓవర్వెల్మింగ్. సో నా పేరు సువర్ణ అండి. మా నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి శ్రీకాకుళంలో సంతబొమ్మాలి మండలం ఆకాశలక్కవరం అనే చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి మా నాన్నగారు ఉద్యోగరీత్యా వైజాగ్ షిఫ్ట్ అవ్వడం జరిగింది, ఒక ప్రైవేట్ జాబ్. ఆ తర్వాత మా నాన్నగారికి 3 ఆడపిల్లలే. సో ఒక రోజు సడన్ గా ఈ 3 ఆడపిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలంటే నాకున్న ఈ చిన్న శాలరీ సరిపోదు అని మా డాడీ ఫీల్ అయ్యి, సో వైజాగ్ నుంచి మేము రాజమండ్రి షిఫ్ట్ అవ్వడం జరిగింది. రాజమండ్రిలో బిజినెస్ స్టార్ట్ చేసి మా 3కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగారు. సో అలా మా నాన్నగారు తీసుకున్న చిన్న నిర్ణయం మా లైఫ్ ని మార్చేసింది. సో ఐ డోంట్ థింక్ మేము వైజాగ్ లోనే ఉండుంటే ఖచ్చితంగా ఈ లైఫ్ మాకు ఉండేది కాదు. 3కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, వాట్ ఆల్ దే కుడ్. యాక్చువల్లీ మా ఫాదర్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మా 3 ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడం. సో ఎప్పుడు మా నాన్నగారు ఏం బిలీవ్ చేస్తారంటే విమెన్ స్ట్రాంగ్ పొజిషన్స్ లో ఉండాలి, అప్పుడే జనరేషన్స్ మారుతాయి అని బిలీవ్ చేస్తారు మా డాడీ. సో నేను చాలా రుణపడి ఉంటాను ఈ విషయంలో మా నాన్నగారికి. దెన్ ఇనీషియల్ గా 3 ఆడపిల్లలని నేను చెప్పినప్పుడు ఇనీషియల్ గా చాలా మంది క్రిటిసైజ్ చేస్తుంటారు మా నాన్నగారిని కూడా. సో బట్ ఇప్పుడు మా నాన్నగారు హీ ఫీల్స్ సో ప్రౌడ్. సో ఒకరిని హీ కుడ్ మేక్ అడ్మినిస్ట్రేటర్, ఇంకొకరిని డాక్టర్ ని చేశారు, ఇంకొకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. దెన్ కమింగ్ టు మై స్ట్రగుల్స్ ఇన్ లైఫ్, సో నేను చాలా చాలా యావరేజ్ స్టూడెంట్ అని చెప్పుకోవచ్చండి. సో మా స్కూల్, మా కాలేజ్ ఆ డేస్ లో కూడా నోబడి యాక్చువల్లీ రికగ్నైజ్డ్ మీ. ఓకే, సో అంత యావరేజ్ స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు. బట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఉంటే, సో డిగ్రీ ఫైనల్ ఇయర్ తర్వాత మా యాక్చువల్ ప్రిపరేషన్ బిగాన్. సో అప్పటి నుంచి మెల్లగా అసలు ఒక చోట కూర్చుని చదవటం కూడా నేను అప్పుడే స్టార్ట్ చేశాను. సో అప్పటి వరకు వాట్ ఎవర్ ఐ యూస్ టు లిసన్ ఇన్ ది క్లాస్ రూమ్స్, సో అది నేను ఎగ్జామ్స్ లో రిప్రొడ్యూస్ చేసేదాన్ని. బికాజ్ అంటే నేను అంత లక్కీ, ఫార్చునేట్ ఇనఫ్ కాదనమాట. సో అకాడమికల్లీ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకు. సో మై ఫాదర్ ఇస్ సెమీ ఎడ్యుకేటెడ్, మై మదర్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్. సో మాకు అసలు
స్వతహాగా చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఎప్పుడు కూడా ఒక ఇన్నర్ వాయిస్ ఉండేది. సో ఇఫ్ ఐ కాన్సన్ట్రేట్ ఐ కెన్ డూ అనేది ఉండేది కానీ సో నాట్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత సో డైలీ ఒక 3-4 అవర్స్ చదవటం మొదలు పెట్టాను అండ్ ఐ వాజ్ సో కన్సిస్టెంట్. సో అలా ఒక 3-4 ఇయర్స్ తర్వాత మా యాక్చువల్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిందనమాట. సో ఇనీషియల్ గా అంటే కూర్చొని చదవడం అర్థమయ్యేది కాదు. ఐ టు నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, జస్ట్ ఐ టు మగ్ అప్ థింగ్స్. అండ్ మనకి ఎలా ఉంటుందంటే నాకు తెలిసి మీరు కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మనము ఒక 2-3 డేస్ చదువుతాము, సడన్ గా ఎవరైనా మనల్ని క్వశ్చన్ అడిగినా మనం దాని గురించి ఏం చెప్పలేకపోతాము, చదివిందంతా మర్చిపోయినట్టు ఫీల్ అవుతాము. బట్ డోంట్ గెట్ డిమోటివేటెడ్. సో మీరు కన్సిస్టెంట్ గా ఉండండి. ఓవర్ ఎ పీరియడ్ మీరు అన్ని స్కిల్స్ అక్వైర్ చేస్తారు విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జామ్. బికాస్ నా విషయంలో అదే ప్రూవ్ అయింది. ఇనిషియల్లీ ఐ డోంట్ థింక్ ఐ వాజ్ క్యాపబుల్ ఇనఫ్, బట్ ఓవర్ అ పీరియడ్ విత్ కన్సిస్టెన్సీ, పేషెన్స్, ఇలాంటి అన్నిటితోనూ ఐ కుడ్ గెట్ ఒక డీసెంట్ నాలెడ్జ్ అక్వైర్ చేయగలిగాను. దెన్ నాది లాంగ్ జర్నీ అండి. సో నేను 2017 ఆఫ్టర్ మై డిగ్రీ అని చెప్పాను కదా. సో 2017 నుంచి స్టార్ట్ చేస్తే 2023 వరకు సో నేను ప్రిపరేషన్ లోనే ఉన్నాను. సో ఐ డింట్ డూ ఎనీ జాబ్. అది కొంచెం స్ట్రెస్ఫుల్. ఎందుకంటే వెన్ సో మీ కజిన్స్ అందరూ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఇంకా ప్రిపరేషన్ లోనే ఉంటారు, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేస్తారు. లేదా మీ ఫ్రెండ్స్ అందరూ జాబ్ లో జాయిన్ అయిపోతారు, దే గెట్ డీసెంట్ పే. దెన్ సో చాలా కంపారిజన్స్ ఉంటాయి. వీఆర్ ఇన్ కాంపిటేటివ్ వరల్డ్ కదా. సో మన పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలతో మనల్ని కంపేర్ చేయడం కానివ్వండి, లేదా సొసైటీ, సో మీ చుట్టుపక్కల వాళ్ళు మీ పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఇంకా ఆడపిల్లకి పెళ్లి చేయరా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు వింటూ ఉంటారు. యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ టెస్ట్. సో టెస్ట్ ఆఫ్ లైఫ్ అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మీకు స్ట్రాంగ్ డిటర్మినేషన్ లేకపోతే సో ఏదో ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఈ క్వశ్చన్స్ మేబీ నిజమేనేమో, మేబీ ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్, మేబీ ఐ షుడ్ గెట్ మ్యారీడ్ అని మనం అనుకోవచ్చు. ఎస్పెషల్లీ నేను ఆడపిల్లలకి చెప్తున్నాను. బట్ ట్రస్ట్ మీ, దట్ ఈస్ మచ్ డిఫికల్ట్ జాబ్. మ్యారేజ్, హౌస్ వైఫ్, దట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్. అండ్ హ్యావ్ పర్పస్. మీరు స్ట్రాంగ్ గా మీ డ్రీమ్ ఏంటి అని మీరు ఫర్మ్ గా ఒక డెసిషన్ తీసుకుని దానికి నెసెసరీ హార్డ్ వర్క్ మీరు చేయాలి. ఆ అన్నెసెసరీ చాటర్, అందరూ మీరు వినేదంతా నిజం కాదు. మీరు సో దట్ ఈస్ జస్ట్ టెస్ట్ ఆఫ్ లైఫ్ అని మీరు బిలీవ్ చేసి ముందుకెళ్ళాలి. దెన్ టెంపరీ పెయిన్ అని బిలీవ్ చేయాలి. మీరు లాంగ్ టర్మ్ గెయిన్ కోసం మాత్రమే నేను వర్క్ చేస్తాను, టెంపరీ పెయిన్ ఇదంతా అని చెప్పి మీరు బిలీవ్ చేయాలి. I did that. And so after 2017 నుంచి 2023 ఆ మధ్యలో ఐఎమ్ యాక్చువల్లీ ఇన్విజిబుల్. సో ఒక కకూన్ లో ఉన్నట్టే. సో ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ కూడా ఓన్లీ ప్రిపరేషన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఐసోలేటెడ్ గా అయిపోతాం ఈ ప్రిపరేషన్ లో. సో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ప్రాసెస్. అది జస్ట్ మిమ్మల్ని మీరు అంటే మీ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అది మన పాస్ట్ సెల్ఫ్. ప్రిపరేషన్ కి ముందు ఉన్న మనం పాస్ట్ సెల్ఫ్ అన్నమాట. ప్రిపరేషన్ ఇస్ వెరీ వెరీ ట్రాన్స్ఫర్మేటివ్. ఆఫ్టర్ దాట్ వి బికమ్ న్యూ హ్యూమన్ బీయింగ్ ఆల్ టుగెదర్. సో ఆ ప్రాసెస్ ని మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేయలేరు. బట్ హ్యావ్ ది హోప్ దట్ ఆల్ దిస్ ఇస్ వర్త్ ఇట్. మీరు జనరేషన్స్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఆల్ ఆఫ్ అ సడన్ ఇందాక మన వెంకట చోళ గారు చెప్పినట్టు నా లైఫ్ ఎలా మారిందంటే, సో ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. సో ఫీమేల్ ఒపీనియన్స్ కి అంత వాల్యూ ఇవ్వరు. యాక్చువల్లీ ఫీమేల్ ఒపీనియన్ ఒకటి ఉంటుందని కూడా తెలియదు అనమాట. సో వీళ్ళని కూడా అడగాలి ఒపీనియన్ అని ఉండదు. బట్ ఇప్పుడు సి at the workspace, at home, all your opinions actually matter. సో అది నాకు చాలా చాలా రాడికల్ చేంజ్ ఇన్ లైఫ్ అనిపించింది. ఫ్రమ్ నెగ్లెక్టెడ్ స్టేట్ టు సడన్లీ ఐ బికేమ్
లైక్ సెంటర్ అనమాట. ఒక డెసిషన్ తీసుకోవడానికి ఐఎమ్ ది వాట్ టు సే ఫౌంటైన్ హెడ్ అనుకోవచ్చు. సో అలా దట్ ఈస్ వన్ మేజర్ చేంజ్ దట్ ఐ అబ్జర్వ్డ్. ఎస్ సార్, ఐ థింక్ all through my journey, if I have to summarize my journey, ఒకటి ఏంటంటే ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. అది మీరు టేక్ అవేగా తీసుకోవాలి. అండ్ దెన్ కన్సిస్టెంట్ గా వర్క్ చేయండి. ఫ్రమ్ జీరో డెఫినెట్లీ 100% కి కాకపోయినా యూ విల్ రీచ్ 50%. సో జస్ట్ బీ కన్సిస్టెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పే మాటల్లో మీ ఫాదర్ హీ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్. ఎస్ సార్. It is very relevant for this year theme also. Invest in women, accelerate progress. Education can transform from one generation to within generation. You could able to see that how your life has transformed. అంటే అది అక్కడ మనకి ఒక పేరెంట్గా ముగ్గురు అమ్మాయిలు ఉండి కూడా మనం మిడిల్ క్లాస్ నేపథ్యం నుంచి వచ్చిన, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఈవెన్ ఫ్రమ్ కంపరేటివ్ సొసైటీలో హీ హాస్ టేకెన్ వెరీ committed decision that whatever the savings he had invested in education, and the outcome for his investment is your success. ఇక్కడ సక్సెస్ కంటే కూడా మీ యొక్క ఐడెంటిటీతో మీ యొక్క ఫ్యామిలీ రెస్పెక్ట్, ప్రైడ్ అనేది సో ఫినామినల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి మీరిచ్చే ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. చాలామంది మనం ఉమెన్ ఆస్పిరెంట్స్తో మాట్లాడుతున్నా కానీ దెర్ ఆర్ మల్టిపుల్ ఛాలెంజెస్ ఫర్ దెమ్. ఆఫ్టర్ డిగ్రీ మీరు 5 years అసలు కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టారు. దెర్ ఆర్ మల్టిపుల్ పీర్ ప్రెజర్, ఫ్యామిలీ ప్రెజర్, సొసైటల్ ప్రెజర్. అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే జాబో లేకపోతే పెళ్ళో ఇంకొకటో చేసుకోమని మనకి స్ట్రెస్ అనేది చాలా పర్టికులర్గా ఉమెన్కి అనేది మనకు ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఉమెన్ ఆస్పిరెంట్స్కి మీరిచ్చే సూచన ఏంటి? పేరెంట్స్కి కావచ్చు, ఆస్పిరెంట్స్కి కావచ్చు. అంటే ఎడ్యుకేషన్ అయిన వెంటనే వాళ్ళకి ఇమీడియట్గా ఒక రాంగ్ స్టెప్ విల్ బ్రేక్ ద ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ విత్ వర్త్లెస్. చాలామంది చదివిస్తుంటారు, బీటెక్ చేస్తుంటారు, బీఏ చేస్తుంటారు, పీజీ చేస్తుంటారు, బట్ దే విల్ గెట్ మ్యారీడ్ యాజ్ సూన్ యాజ్ దే కంప్లీట్ ఆర్ డ్యూరింగ్ ది పీజీ ఆర్ గ్రాడ్యుయేషన్. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ టు ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్? టు బీ ఫ్రాంక్, మా ఫాదర్ నాకు he has given ఫ్రీడమ్. ప్రిపేర్ అవ్వాలనుకుంటే జస్ట్ బీ సిన్సియర్, పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. అలా నువ్వు చేస్తానంటేనే I'll give you this freedom. సో దిస్ ఫ్రీడమ్ కేమ్ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్. సో నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తేనే హీ గివ్స్ మీ దిస్ ఫ్రీడమ్. సో అలాంటి సిచ్యువేషన్ మా ఇంట్లో అయితే ఉందండి. సో మీరు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టాలి. సో మై ఫాదర్ హ్యాస్ సీన్ మీ వర్కింగ్ సో హార్డ్. అసలు నైట్ 12 వరకు చదువుకుని, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి లేచి మళ్ళీ చదువుకుని, సో దెన్ మా ఫాదర్ కి ఒక నమ్మకం వచ్చిందనమాట. ఆ నమ్మకం మనమే ఇవ్వాలి వాళ్ళకి. సో దెన్ డెఫినెట్ గా మీకు పెళ్లి చేసేస్తాను లేదా మీ డ్రీమ్స్ కి నేను ఎండ్ చెప్తాను అని ఎవరు అనుకోరు. బికాస్ ఐ థింక్ మన సొసైటీ అలా ఉంటుంది. సో ఇండియన్ సొసైటీ ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ కి సపోర్ట్ చేయడానికి ది అదర్ మెంబర్స్ ఇన్ ది ఫ్యామిలీ ది వర్క్ సో హార్డ్. సో ఆ సపోర్ట్ మనకి ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు బి వెరీ వెరీ సిన్సియర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, హ్యావ్ యువర్ డ్రీమ్ వెరీ వెరీ క్లియర్లీ సెట్. సో మీరేంటంటే జస్ట్ బికాస్ మీ ఫ్రెండ్ చదువుతున్నారని మీరు చదవకూడదు, లేదా మీకు ఆ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి మీరు చదవకూడదు ఈ ఎగ్జామ్ కి. సో మీరు మీ ప్రయారిటీస్ ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. అప్పుడే యూ కెన్ గివ్ యువర్ 100% ఎఫర్ట్స్. ఒక ప్యాషన్ తో చదవాలండి ఈ ఎగ్జామ్ కి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి. బికాజ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఇయర్ కి చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఓకే, దాంతో మీరు కోపప్ అవ్వాలన్నా అండ్ ఈ కాంపిటీషన్ లో మీరు అందరికంటే ముందు ఉండాలన్నా, అండ్ ఇందాక మీరు నా స్ట్రగుల్ విన్నట్టయితే, సో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ డే మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ హోప్లెస్ సిచ్యువేషన్ లో మనం ఉంటాము, బట్ స్టిల్ ఆ హోప్లెస్ సిచ్యువేషన్ లో కూడా ఇఫ్ యూ కెన్ హ్యావ్ ది హోప్, సో అప్పుడు మీరు యూ కెన్ అచీవ్. సో ఇవన్నీ
మీకు ఉన్నాయంటేనే యూ హ్యావ్ టు ఫస్ట్ స్టార్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక ఇంకా మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు యూ షుడ్ జస్ట్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. సో దిస్ ఈజ్ మై డ్రీమ్, ఐ విల్ వర్క్ ఫర్ ఇట్ అని చెప్పి మీరు దృఢంగా చెప్పినప్పుడు, ఫర్మ్ గా చెప్పినప్పుడు, ఐ థింక్ ఎవ్రీబడి విల్ సపోర్ట్ యూ. మీరు ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఒక మాట చెప్పారు, డిగ్రీ 2017 నుంచి 2023 వరకు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యాను. సో మీకు ఈ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడానికి సో వాట్ ఈజ్ యువర్ టర్నింగ్ పాయింట్? ఐ కెన్ సే దట్ మీ యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి? ఒక నార్మల్గా ఒక యావరేజ్ స్టూడెంట్గా చదువుతున్నప్పుడు, డిగ్రీ చేస్తున్నప్పుడు దేర్ మే బీ సమ్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫ్యాక్టర్. హూ ఈస్ దట్ ఫ్యాక్టర్ దట్ టు మేక్ యువర్ లైఫ్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్? ఫ్రాంక్ గా చెప్పాలంటే కొన్ని అవమానాలు అనుకోవచ్చండి. సో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్, సో ఒక చిన్న టీచర్ జాబ్ చూసుకో. టీచర్ జాబ్ ఈజ్ ఆల్సో నోబెల్ జాబ్, యాక్చువల్లీ ఐ లవ్ టీచింగ్ ప్రొఫెషన్. బట్ అలా చాలా అవమానాలు ఐ ఫేస్డ్. సో ఐ థింక్ ఆ ఇన్సల్ట్సే నాకు నా బర్నింగ్ డిజైర్ కి ఇంకొంచెం ఫ్యూయల్ యాడ్ చేశాయి. దెన్ మై ఫాదర్ బిలీవ్డ్ ఇన్ మీ అండి. సో నేను ఇనిషియల్ గా మా ఫాదర్ చెప్పేదన్నమాట, మేబీ ఒక లీడర్ గా నేను సరిపోనేమో. యాక్చువల్లీ అడ్మినిస్ట్రేషన్ అని ఎప్పుడు అనుకోలేదు. కలెక్టర్ అంటే నా ప్రకారంగా అడ్మినిస్ట్రేటర్ కంటే లీడర్ ఎక్కువగా నేను బిలీవ్ చేస్తాను. సో నేను సరిపోనేమో అన్నప్పుడు he actually slowly motivated me, actually changed my life. So every day ఎప్పుడు వీలైనా సరే we used to have discussions. సో అలా కొన్ని మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పేవాళ్ళు మా ఫాదర్. సో మా తాతగారు సర్పంచ్. మై ఫాదర్ వెన్ ఎవర్ హీ హాజ్ అన్ ఆపర్చునిటీ హీ హెల్ప్స్ పీపుల్. సో ఐ థింక్ ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ అవర్ జీన్స్ టు హెల్ప్ అదర్స్. సో ఆ లీడర్షిప్ పొజిషన్ లో ఉండాలి అని చెప్పి ఎక్కడో నా మైండ్ లో ఉండిందండి. అందుకు సో ఐ టుక్ ఇట్ యాజ్ మై ప్యాషన్, అంతే. ఈ ప్యాషన్ మనకి అవుట్కమ్ వచ్చేంత వరకు ఆల్మోస్ట్ 5 years ఈస్ నాట్ ఏ షార్ట్ టర్మ్. మనకి ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, 5 years అనేది ఇట్స్ నాట్ ఏ షార్ట్ టర్మ్. బట్ మెయింటైనింగ్ దిస్ కన్సిస్టెన్సీ సంథింగ్ విచ్ యూ మెన్షన్ దట్ ద ఇన్సల్ట్స్, దట్ డిస్క్రిమినేషన్ దట్ యూ ఫేస్డ్ అనేది మీరు ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మనము మన వ్యూవర్స్కి చెప్పాల్సింది కూడా, మధ్యలో చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసిన, అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీతో పాటు చదువుకున్న వాళ్ళు, ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, కొంతమంది మధ్యలో డ్రాప్ అవుట్ చేసేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఐడెంటిఫై చేసి వీటిని మీరు చాలామంది, ఎందుకంటే ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని మోటివేషన్తో వస్తారు, స్టార్ట్ చేస్తారు, 1 or 2 years అటెంప్ట్స్ ఇస్తారు, మళ్ళీ దే ఆర్ నాట్ ఇన్విజిబుల్, మళ్ళీ రిగ్రెట్ ఉంటుంది. సో మీరు వాళ్ళు అలా చేయకుండా ఉండాలంటే మీరు ఇచ్చే స్ట్రాంగ్ అడ్వైస్ ఏంటి? ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, highly talented people, so they can't sustain their preparation for longer time. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మేబీ బికాస్ వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రమ్ పేరెంట్స్ అండ్ సొసైటీ, వాళ్ళు ఒక 2-3 years కంటే ఎక్కువగా ఖాళీగా ఉండలేరు, ఒక చోట కూర్చొని చదవలేరు. అది వాళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. సో వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, మీరు మీ ఫ్యామిలీకి, సొసైటీ, మీరు మీ ఇమీడియట్ సొసైటీ కొంచెం దూరంగా ఉండి ప్రిపేర్ అయితే దెన్ యూ కెన్ సస్టైన్. సెకండ్ థింగ్ ఏంటంటే, సో దేర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ రైట్. అంటే అసలు వాళ్ళు ఎందుకు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు? సో వాళ్ళకి మేబీ అదొక, ఈ మధ్య సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం, గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం ఒక ఫ్యాషన్ గా అయిపోయింది. సో వాళ్ళకి ఆ రైట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ లేకపోవడం అని నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ థర్డ్ ఏంటంటే, ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అవ్వాలా? దానికి ఆన్సర్ ఏంటంటే అండి, ఒక చిన్న స్థాయి నుంచి మీరు అనుకున్న డెప్యూటీ తహసీల్దార్ స్థాయి కానివ్వండి, డెప్యూటీ కలెక్టర్ ఆ పొజిషన్ కి రీచ్ అవ్వాలి అని అంటే, ఒక యావరేజ్ ఎంప్లాయీకి ఫ్రమ్ ది లోవర్ హైరార్కీ నుంచి ఉన్న ఆ పొజిషన్ నుంచి అక్కడికి రావాలంటే ఒక 20 years పడుతుంది, 20-30 years పడుతుంది. ఆ 30 years ఎఫర్ట్ మీరు 3 years లో పెట్టాలి, 3 or 5 years. సో డెఫినెట్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనం ఈక్వల్ చేయాలి అని అంటే నాలెడ్జ్ ఇస్ ది ఓన్లీ వే. సో మీరు 5 years అని అనుకోకండి, దీస్ 5 years విల్ చేంజ్ యువర్ లైఫ్.
మనము ఈ సర్వీస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకేం నేర్చుకోలేము. ఎవ్రీథింగ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్. మీరు అప్పటి వరకు ఏదైతే అక్యూములేట్ చేశారో నాలెడ్జ్, దాన్ని మీరు రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో అప్లై చేస్తారు. సో 5 years 10 years ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్లీ జస్ట్ బీ హ్యాపీ. మీకు ఎక్కువ టైం ప్రిపరేషన్ కి దొరికింది అంటే ఐ రియలీ ఫీల్ ఫార్చునేట్. నేను నాకు ఫస్ట్ అటెంప్ట్ లో ఇంకేదైనా జాబ్ వచ్చేసింది అనుకోండి, డెఫినెట్లీ ఐ వుడెంట్ హ్యావ్ పర్ఫార్మ్డ్ యాజ్ మచ్. నో, ఇంత క్యాపబిలిటీ ఉండేది కాదేమో అప్పుడు నాకు. సో ఎవ్రీథింగ్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. జస్ట్ డెస్టినీని నమ్మండి. మీకు 5 years పట్టినా 10 years పట్టినా మీకు కాంపౌండెడ్ రిజల్ట్స్ ఉంటాయి. దాట్ ఐ బిలీవ్. ఇప్పుడు మనం ఈ సెంచరీలో ఉమెన్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ, ఒకసారి మనం చరిత్రని చూసినట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇప్పటి వరకు ఉమెన్ సెంట్రిక్ నుంచి మెన్ సెంట్రిక్ వచ్చాము, మ్యాట్రియార్కీ సొసైటీ నుంచి ప్యాట్రియార్కీ వచ్చాము. కానీ ఇప్పుడు మనము ఈ జనరేషన్లో మనము వికసిత్ భారత్ రావాలన్నా లేకపోతే డెవలప్డ్ స్టేటస్ రావాలన్నా, నౌ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఈక్వల్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్ ఫర్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. ఇవంతా మనకి మనం మాట్లాడుతున్నాం. సో ఏన్షియంట్ ఇండియా నుంచి మిడివల్ నుంచి మోడర్న్ వరకు ఇంకా ఫ్యూచర్లో కూడా మాట్లాడుతూ ఉంటాం. సో ఇవి మనకి సొసైటీలో ఇంప్లిసిట్ అయిపోయాయి. వీటిని ఒక ఉమెన్, ఒక మహిళగా మనం ఎలా అధిగమించాలి, సొసైటీ సపోర్ట్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్తో పాటు, ఇవంతా మనకి ఇన్ వన్ ఫామ్ ఆర్ అనదర్ ఫామ్ అట్ వర్క్ ప్లేస్ కానీ, ప్రిపరేషన్ టైంలో కానీ, కోచింగ్ టైంలో కానీ, రేపు సర్వీస్ చేసేటప్పుడు కానీ ఏదో ఒక డిస్క్రిమినేషన్, ఏదో ఒక అవరోధం అనేది వస్తుంది. వీటిని మనము చట్టాలు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అనేది సో కొంతవరకు ప్రివెన్షన్ చేస్తాయి, లేకపోతే జరిగిన తర్వాత మనకి కోర్స్ కరెక్షన్ అనేది ఉంటుంది. కానీ యాజ్ ఎ ఇండివిజువల్, సో వాట్ ఈజ్ యువర్ ఐ మీన్ సజెషన్ టు ద ఉమెన్ ఫ్రాటర్నిటీ? That's a very, very relevant question, Andy. I'll start with this. So, women ki women శత్రువులు అని అంటాం కదా. సో మనము అదర్ విమెన్ తో ఫస్ట్ ఆ సినర్జీ ఏర్పాటు చేసుకోవాలి. ఐ థింక్ ఓన్లీ దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో ఎవ్రీ విమెన్ కూడా యాజ్ అన్ ఇండివిజువల్ వర్క్ చేసిన దానికి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు నేనే చూస్తే నా ప్రిపరేషన్ లో హౌ మెనీ విమెన్ హ్యావ్ హెల్ప్డ్ మీ, how many men have helped me in the preparation, because teachers లో కూడా చాలా తక్కువ మంది విమెన్ ఉంటారు. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ దట్ వీ నీడ్ టు ఫోకస్, సినర్జీ ఆఫ్ విమెన్ యాజ్ అ ఫ్రెటర్నిటీ మీరు చెప్పినట్టు. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకా వర్క్ స్పేస్ లోకి వచ్చినప్పటికీ కూడా దే ఫేస్ డిస్క్రిమినేషన్. ఐ థింక్ అది సొసైటీ నుంచి ఎంత ఉంటుందో, ఐ థింక్ ఒక సొసైటీ నుంచి 50% ఉంటే ఆ డిస్క్రిమినేషన్, అండ్ 50% ఇస్ బికాస్ ఆఫ్ ఐ థింక్ దాట్ ఇండివిజువల్. సో అంటే మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేయక, హియర్ ఐ వాంట్ బి పొలిటికలీ కరెక్ట్, బికాస్ మనకి రిజర్వేషన్ డెఫినెట్ గా వచ్చింది, బట్ నిజంగా అంత క్యాపబిలిటీ, క్వాలిటీ కూడా యాజ్ అ విమెన్ వీ హ్యావ్ టు డెవలప్. సో నేనేమంటానంటే స్కిల్ సెట్స్ మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ విల్ బి కాంపిటేటివ్. దెన్ వీ నీడ్ నాట్ ఆస్క్ ఫర్ మోర్ రిజర్వేషన్. ఓకే, సో మీరు ఇన్ దిస్ 21st century మనకి స్కిల్ సెట్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్. దట్ కుడ్ బి సోషల్ మీడియా, దట్ కుడ్ బి బుక్స్. సో మనకి ఈ ఫెసిలిటీస్ ని అన్ని కూడా మీరు సరిగ్గా యూజ్ చేసుకుని ఐ థింక్ ఫోకస్ ఆన్ స్కిల్ సెట్, everything falls in right place, I believe, because అప్పుడు మనకి ఈక్వల్ ఆపర్చునిటీ అన్నది నోబడి షుడ్ గివ్, అంటే నోబడి షుడ్ గివ్ అస్. మనకి అది ఆపర్చునిటీ, వీల్ గో అండ్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. దెన్ విమెన్ సోషల్ వ్యాలిడేషన్ కోరుకుంటారు. అంటే సో వాట్ ఎవర్ ఐ డూ నోబడి షుడ్ క్రిటిసైజ్ మీ. సో అలా ఒక సేఫ్ జోన్ లో ఉండాలి అని అనుకుంటారు. I think it is time we give we give our opinions to people. Manam like we have to speak our minds, we have to stand up for our rights. So social validation లేదా సోషల్ అపీజ్మెంట్ నుంచి ఐ థింక్ ఎంపవర్మెంట్ కి మనమే ఆ ట్రాన్సిషన్ అన్నది, ఆ ట్రెజెక్టరీ మనలో మనం క్రియేట్ చేసుకోవాలి, ఇస్ వాట్ ఐ బిలీవ్. Then
ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఐ థింక్ మనం స్పెషల్ గా మనం ఫీల్ అవ్వాలి, రైట్? సో చాలా మంది విమెన్ ఏంటంటే రాంగ్ కంపారిజన్స్ చేసుకుంటారు అనమాట విత్ అదర్ విమెన్, ఆర్ విత్ మెన్ ఆల్సో. సో మనం రాంగ్, యాక్చువల్లీ విమెన్ కి చాలా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటాను నేను. బికాస్ ఇందాక నేను అన్న సోషల్ వ్యాలిడేషన్ పాయింట్ కి లింక్ చేస్తే, వాట్ ఎవర్ రోల్ వి ప్లే, మనం దాంట్లో బెస్ట్ ఉండాలి అని అనుకుంటాం. జస్ట్ యాక్సెప్ట్ దట్ మనం వీఆర్ గుడ్ ఎట్ ఫ్యూ థింగ్స్, వీఆర్ నాట్ గుడ్ ఎట్ ఫ్యూ థింగ్స్. దట్ ఈస్ అప్లికబుల్ టు మెన్ ఆల్సో. కానీ విమెన్ ఏంటంటే అన్నిట్లోనూ బెస్ట్ పర్ఫార్మ్ చేయాలి అన్న ప్రెషర్ ఎక్కువగా తీసుకుంటారు, అండ్ అందరూ నన్ను స్పెషల్ గా ట్రీట్ చేయాలి అనుకుంటారు. సో మై పాయింట్ ఇస్, జస్ట్ బీ ఫుల్ఫిల్డ్. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. అలాగే just have the self love, that is very important. So when you have enough love and care for yourself, then I think you can give more to the society, more to your family. So follow this suggestion. Yeah, thank you, sir. సో ఇంకొక వెరీ క్లాసిక్ క్వశ్చన్, మన పేరెంట్స్ నుంచి లేకపోతే సిస్టర్స్ నుంచి చాలామంది చూస్తున్నా కానీ మనం అబ్జర్వ్ చేస్తుంటాం, వీళ్ళకి చాలా టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, బట్ స్టిల్ దే ఆర్ వేస్టింగ్ దేర్ నాలెడ్జ్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ హౌస్, కిచెన్లో కానీ ఇట్లే త్వరగా పెళ్లి చేసేయడం పేరెంట్స్. మన సెటిల్ అయ్యే లోపలే వాళ్ళకి 2 పిల్లలు ఉండి వాళ్ళు ఒక 6th క్లాస్ 5th క్లాస్ చదువుకుంటూ అప్పుడు రిగ్రెట్ అవుతూ ఉంటారు, నేను చదువుకున్నాను ఏం చేయలేకపోయాను. ఇట్లాంటి మిడ్ రియలైజేషన్ వచ్చిన ఉమెన్కి మీరు ఇచ్చే సలహా, అంటే వాళ్ళ జీవితం అక్కడికి ఆగిపోయింది అనుకుంటారు. ఒక 30-35 సంవత్సరాలు వచ్చిన వెంటనే చాలామంది అప్పుడున్న వాళ్ళ వాయిస్ వీక్గా ఉండడం వల్ల, మీరు చెప్పారు సో ఉమెన్ వాయిస్ ఒకటి ఉందని, దానికి వాల్యూ ఇస్తారని అనేది నాకు సర్వీస్ వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను, వర్క్ స్పేస్లో కానీ ఇంట్లో కానీ. సో దే కుడ్ ఏబుల్ టు లిసన్ టు మీ, అట్లీస్ట్ దే కుడ్ ఏబుల్ టు కన్సిడర్ అండ్ టేక్ ఇట్ ఈస్ ఎ ఫార్వర్డ్ యాజ్ ఎ డెసిషన్. కానీ మనం సొసైటీలో నేను అబ్జర్వ్ చేసిన, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, మనం సిబ్లింగ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ చాలామంది మన ఏజ్ ఉన్న వాళ్ళకి త్వరగా పెళ్లి చేసేసి, లేకపోతే వాళ్ళకి ఈ పాటికి 2-3 పిల్లలు అయ్యి ఫ్యామిలీ భారాలంతా మోసేసి సగం జీవితం అయిపోయింది ఇంకేం చేయలేను అనే ఒక వీళ్ళకి మనం ఎలాంటి మోటివేషన్ ఇవ్వాలి? ఇంకా 35 ఇయర్స్ 36 ఇయర్స్ అనేది జీవితం అనేది అయిపోయినట్టు కాదు కదా చాలామందికి. ఇట్లాంటి సెట్ ఆఫ్ యాస్పిరెంట్స్ లేకపోతే సెట్ ఆఫ్ ఉమెన్కి మనము ఏ విధంగా వాళ్ళకి మనము మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం తరపున కానీ, యాజ్ ఎ ఇండివిజువల్ కానీ సక్సెస్ఫుల్ ఉమెన్ క్యాండిడేట్స్ మీరు చెప్పే సజెషన్ ఏంటి? Actually, ఏదైనా those ఒక are, ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేసిన మీ ఫెలో పేరెంట్స్ కానీ, ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయినా. yes sir, I will come to that example later. ముందు అయితే హ్యాట్స్ ఆఫ్ టు దోస్ ఇండివిజువల్ విమెన్ అండి, హూ సాక్రిఫైస్ అ లాట్. సో వాళ్ళు యాక్చువల్లీ దే బికమ్ క్యాండిల్స్ టు లివ్ ది లైఫ్స్ ఆఫ్ అదర్ మెంబర్స్ ఇన్ ది ఫ్యామిలీ. సో వాళ్ళందరికీ బెస్ట్ లైఫ్ ఇవ్వడానికి వీళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు. సో దోస్ ఆర్ యాక్చువల్లీ ఇన్విజిబుల్ హీరోస్ ఐ ఫీల్. టు బీ ఫ్రాంక్, అలా ఉండడం నా డ్రీమ్ అండి, బట్ దట్ వోంట్ బి ఫుల్ఫిల్డ్ నౌ. సో ఐ రియలీ అడ్మైర్ సచ్ పీపుల్. ఐ థింక్ వర్క్ స్పేస్ వాళ్ళ నుంచి నేను మోటివేషన్ కూడా తీసుకుంటాను. వర్క్ స్పేస్ లో కూడా మనము ప్రతిదానికి క్రెడిట్ క్రేవ్ చేయకుండా, సో మిగతా కోవర్కర్స్ అందరినీ కూడా ఫ్యామిలీగా ట్రీట్ చేసి ఐ విల్ హెల్ప్ దెమ్. సో అలా ఐ థింక్ ఆ క్వాలిటీ నేను వాళ్ళ దగ్గర నుంచి ఇంబైబ్ చేసుకుంటాను, అడాప్ట్ చేసుకుంటాను. సో సెకండ్లీ, మీరు ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి, సో one of my family friends అండి, సో షీ ఈజ్ 35+. సో షీ కేమ్ టు మీ అండ్ షీ రియలైజ్డ్, సో తను ఎర్లీ ఏజ్ లో, సో షీ డెంట్ హ్యావ్ ఇనఫ్ మెచ్యూరిటీ, సో ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇంకా అక్కడి నుంచి తన లైఫ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. సో అండ్ నౌ షీ రియలైజ్ షీ వాంట్స్ టు డూ సంథింగ్ విత్ హర్ లైఫ్. సో అటువంటి వాళ్ళు, సి ఫస్ట్లీ జస్ట్ యాక్సెప్ట్ చేయండి. మీ అంటే ఇప్పటి వరకు నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది అన్న దానికంటే, యూ హ్యావ్ గివెన్ గుడ్ సిటిజన్స్ టు దిస్ కంట్రీ. సో అది బిలీవ్ చేయండి. సెకండ్ థింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ లైఫ్,
ఇట్స్ నాట్ టూ లేట్. సో 35లో కూడా ఆర్ సో ఇన్ యువర్ సో మీరు ఒక హాఫ్ ఆఫ్ యువర్ ఏజ్ అయిపోయింది, హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ అయిపోయింది అని అనుకోకండి, బికాస్ యూ హ్యావ్ 50% మోర్. సో జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. మనకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జస్ట్ అవేర్నెస్ తెచ్చుకోండి. అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ వన్ థింగ్. అంటే మీ ప్యాషన్ ఏంటి, వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్. సెకండ్ థింగ్ ఇస్ హ్యావ్ సోషల్ అవేర్నెస్. సో సొసైటీ గురించి కూడా కొంచెం, అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాట్ ఈస్ ఇన్ ది బూమ్, వాట్ షుడ్ ఐ డూ, హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ, అలా ఆలోచించండి. యూ హ్యావ్ టు కార్వ్ యువర్ ఓన్ నీష్ ఇన్ దిస్ సొసైటీ. సో ఐ థింక్ దీస్ టూ థింగ్స్ కెన్ గివ్ యూ అ పాత్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ సచ్ లేడీస్. మీరు మా అందరికి మోటివేషన్ గా ఉంటారండి. సో దట్ లేడీ ఈస్ డూయింగ్ దిస్ మచ్ ఇన్ హర్ లేట్ 40s or 30s అని అన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ది యంగ్ విమెన్. I think more and more such women have to come to the limelight. I think then we can see positive change, sir. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఛార్జ్ తీసుకొని కూడా సో సర్వీస్లోకి వచ్చి ఒక సిగ్నిఫికెంట్ డ్యూరేషన్ అయింది కదా. సో ఈ టైంలో మీరు ఏదైనా ఒక ఇన్సిడెంట్ దట్ మేడ్ యువర్ డే, పర్టికులర్లీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఉమెన్స్ డే, రిలేటెడ్ టు, అంటే వీళ్ళకి నేను ఇది ఎంపవర్ చేశాను, హెల్ప్ చేశాను, సపోర్ట్ చేశాను, మోటివేట్ చేశాను, సో దట్ యూ కెన్ షేర్ విత్ అవర్ వ్యూవర్స్. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు నేను అసలు ఒకప్పుడైతే ఒక పర్సన్ లైఫ్ లో ఏదైనా చేంజ్ తీసుకురావాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు సిట్ విత్ దెమ్ ఫర్ సమ్ టైమ్. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కూర్చొని వాళ్ళతో మాట్లాడి, ఐ థింక్ మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఇవి, సో ఐ థింక్ యూ కెన్ వర్క్ ఆన్ దిస్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడి అలా వాళ్ళకి మోటివేషన్ ఇచ్చేదాన్నండి. ఐ థింక్ ఐ యూస్ టు డూ దిస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అంటే నాలో ఆగదు. నేను ఎవరిలో ఏదైనా పొటెన్షియల్ ఐడెంటిఫై చేశానంటే ఐ హ్యావ్ టు ఇమీడియట్లీ గో టు దెమ్ అండ్ జస్ట్ టెల్ దెమ్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఐ నీడ్ నాట్ పుట్ దట్ ఎఫర్ట్. సో వెన్ పీపుల్ సీ మీ ఆన్ స్టేజ్, సో సిట్టింగ్ విత్ ది మినిస్టర్స్, విత్ వెరీ ఓల్డ్, లైక్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఓల్డ్. సో ఆ ఓల్డ్ పీపుల్ మధ్యలో ఆన్ ది స్టేజ్ నేను ఉన్నాను. జస్ట్ ఆ గ్లాన్స్ కే పీపుల్ ఆర్ గెటింగ్ మోటివేటెడ్. So I think that I'm very fortunate for this. సో అంటే చాలా సార్లు ఏమవుతుందంటే, మ్యామ్ నేను జస్ట్ 1 minute మాట్లాడతాను ఆన్ స్టేజ్. సో ఒక 1-2 months తర్వాత వాళ్ళ నా దగ్గరికి వచ్చి, మ్యామ్ వి రియలీ గాట్ ఇన్స్పైర్డ్ అంటే, వాట్ డిడ్ ఐ టాక్, ఐ డెంట్ టాక్ ఎనీథింగ్ అని అన్నప్పుడు కూడా జస్ట్ మన ప్రెజెన్స్ వాళ్ళని మోటివేట్ చేస్తుందండి. ఐ థింక్ హూ ఎవర్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, ఐ థింక్ this life worth all the sacrifices that we make. సో మనం చాలా చాలా చిన్న చిన్న సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. యువర్ ఫేవరెట్ హీరో మూవీ మీరు చూడలేరు, ఆర్ యూ కాంట్ రిలీజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్. సో యూ కాంట్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో మన వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ మ్యారేజ్ జరుగుతుంది అనుకోండి, కొన్నిసార్లు యూ కాంట్ ఈవెన్ అటెండ్ దాట్. బట్ ఆల్ దోస్ సాక్రిఫైసెస్ రియలీ వర్త్ ఇట్, బికాస్ see we have a grievance redressal, Spandana grievance program. So appudu people come and share their grievances with you. Appudu meeru you can immediately call concerned person and work వాళ్ళకి delegate చేసి you can make that work happen. So ala you'll have lot of satisfaction. If you are really a dynamic person, this is the right platform to bring change in the society. సో మీరందరూ చాలా డ్రీమ్స్ తో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. జస్ట్ కీప్ దోస్ డ్రీమ్స్ అలైవ్. డోంట్ లిజన్ టు ది అన్నెసెసరీ చాటర్ అరౌండ్ యూ. మీ వల్ల కాదని కానీ, లేదా ఈ జాబ్ మీకు ఆ పర్టికులర్ ఆపర్చునిటీ ఇవ్వదు, యూ కాంట్ బ్రింగ్ ఎనీ చేంజ్, ఇలా చాలా నెగిటివిటీ ఉంటుంది. సో డోంట్ బిలీవ్ ఆల్ దాట్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఆ చైర్ కి మనం వాల్యూ తీసుకొస్తాము. ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ అన్ ఇండివిజువల్, ఎంత చేంజ్ తీసుకురాగలుగుతున్నాము ఆ పొజిషన్ లో ఉండి మనము అని. సో వర్క్ హార్డ్, డూ స్మార్ట్ వర్క్. సో హార్డ్ వర్క్ రోజులు పోయాయి. సో దట్ ఈస్ వేర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ హెల్ప్ యూ. సో ఐ రిమెంబర్
సో నేను ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ దిస్ మెంటర్. సో హీ యూస్ టు డైలీ కరెక్ట్ మై ఆన్సర్స్. ఒకవేళ కరెక్షన్ చేయకపోయినా ఒక 1 వీక్ అయినా మళ్ళీ 1 వీక్ తర్వాత కూడా నేను కన్సిస్టెంట్ గా క్వశ్చన్ ఆన్సర్స్ పంపిస్తుంటే డెఫినెట్లీ మన కన్సిస్టెన్సీ చూసి వాళ్ళకే ముచ్చటేస్తూ ఉంటుంది అనమాట. డెఫినెట్లీ దే అప్రిషియేట్ అస్. సో అటువంటి చిన్న చిన్న మోటివేషన్స్ అన్ని కూడా మనకి చాలా హోప్ నిస్తాయి ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి. I think one mentor and a good person to guide you is very, very important in this preparation. సో ఇప్పుడు మన ప్రిపరేషన్లో ఇప్పుడు మళ్ళీ మనకి 17th March 2024 ఏపీపీఎస్సీ ఈస్ కండక్టింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 10 days ఉందని చెప్పుకోవచ్చు. మీ సజెషన్స్ ఏంటి? ఈ ప్రిలిమ్స్ స్ట్రెస్ని ఈ వీక్లో ప్రతి ఒక్కరి హీట్ మీకు తెలిసే ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ గోల్డెన్ అడ్వైస్ టు దెమ్? సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, నేను ఎప్పుడు గ్రూప్ 1 కి ఒక 2-3 days ముందు నా ప్రిపరేషన్ అంతా ఆపేసి, యాక్చువల్లీ నేను ఇందాక నుంచి స్ట్రెస్ చేస్తూ ఉన్నాను కన్సిస్టెన్సీ అని. సో నేను ఎవ్రీ డే 4-5 hours చదువుతూ ఉంటాను. అండ్ జస్ట్ బిఫోర్ ది ఎగ్జామ్ మీరు చిల్ అవ్వచ్చు. సో ఎవ్రీ డే చదివినప్పుడు సో రిలాక్స్డ్ గా ఉండండి. బికాస్ మీరు చదివిన బుక్స్ నుంచే క్వశ్చన్స్ డెఫినెట్ గా రావు, అన్ని రావు కదా. సో మీరు ఖచ్చితంగా అప్పుడు యూనిట్ లాజికల్ గా థింక్ చేయాలి. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అక్యూములేట్ నాలెడ్జ్, ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనేర్ చూసినట్టు ఎప్పటి నుంచో అక్యూములేట్ అయిన నాలెడ్జ్ అంతా మనకి ఉపయోగపడచ్చు. సో మీరు ఎంత రిలాక్స్డ్ గా ఉంటే ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామ్ మీ పర్ఫార్మెన్స్ అంత రెట్టింపు అవుతుంది. సో అన్ని ఫోల్డ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో జస్ట్ కూల్ గా ఉండండి. జస్ట్ మీ ప్రిపరేషన్ సో చాలా బాగా చేశారని బిలీవ్ చేయండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ యూ ఆల్రెడీ డిడ్, యూ గేవ్, రైట్. సో మీరు ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అని బిలీవ్ చేయండి. యూ విల్ మేక్ ఇట్. సో లాస్ట్గా మీ జర్నీ చూసిన లేకపోతే విన్నా చాలాసార్లు మీరు సివిక్ సెంటర్ ప్లాట్ఫామ్ నుంచి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి మోటివేషన్ చేశారు. ఇండీడ్ లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ ప్యానల్లో కూడా వాళ్ళకి ఇది కరెక్ట్ చేసుకోవాలి, ఇది పాజిటివ్ ఉంది, ఇది స్ట్రెంత్ అనేది ఎంథూసియాజం అనేది సివిక్ సెంటర్ స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. సో మీరు ఇప్పుడు ఇచ్చే టిప్స్ కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ని మనము ఓవర్కమ్ చేసుకుంటూ వస్తేనే మనం మీరు ఈరోజు ఈ స్థాయిలో అని మీరు ఇంతకుముందు చెప్పారు. జస్ట్ గ్లాన్స్ ఆఫ్ మీ, జస్ట్ ఫోర్ ప్రెజెన్స్ ఆఫ్ మీ ఆన్ ద స్టేజ్ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్. వెన్ దే మెట్ మీ ఆఫ్టర్ 2 months or 3 months, you realize that my presence made difference in their life. We got inspired from your presence అని చెప్పడం అనేది ఆ రోజు మీకు ఇచ్చే సాటిస్ఫాక్షన్ అనేది అంత ఇంత కాదు. సో వన్స్ అగైన్ మేము కోరిన ప్రతిసారి మీరు టైం తీసుకొని సివిక్ సెంటర్ ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్ని మోటివేట్ చేసుకుంటూ మీ హంబుల్ స్టోరీని, మీ యొక్క కన్సిస్టెంట్ ఎఫర్ట్, ఆఫర్ యూ రిపీట్ దట్ 3 to 4 hours అయినా ఒక నార్మల్ స్టూడెంట్ నుంచి కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడితే మనం కూడా ఒక మంచి స్థాయిలో సక్సెస్ అవ్వచ్చు అనేది మీరు యొక్క టెంప్లెట్ అని చెప్పొచ్చు. ఐ ఆఫన్ రిపీట్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో, ముందు మీకు గ్రూప్ 1 సర్వీస్ వచ్చినా కానీ మళ్ళీ గ్రూప్ 1 రాసి డిప్యూటీ కలెక్టర్గా ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి, సో యు ఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్ అండ్ యు ఆర్ రైట్ పర్సన్ ఫర్ ఉమెన్స్ డే. Once again from Civic Center team, let me thank you for participating for this session. Yeah. Thank you so much for giving this opportunity. This is a very huge platform, I know. Lot of students can listen to me. వాళ్ళు ఒక్క చిన్న చేంజ్ చేసిన ప్రిపరేషన్, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ చిన్న చేంజ్ కెన్ బ్రింగ్ హ్యూజ్ డిఫరెన్స్. సో ఐ డెఫినెట్లీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం మోటివేషన్ కూడా అవసరం అవుతుంది అప్పుడప్పుడు. బికాజ్ నేను కూడా చాలా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటాను వెన్ ఐ ఫీల్ లో. బికాజ్ లో ఫీల్ అవ్వడం అనేది వెరీ వెరీ హ్యూమన్లీ థింగ్. సో ఎనీ ఇండివిజువల్, ఐ థింక్ అంబానీ అయినా సరే, మోడీ అయినా సరే, ఐ థింక్ ఎట్ వన్ ఆర్ ది అదర్ పాయింట్ మనకి మోటివేషన్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ యు ఆర్ ఇన్ ది ప్రిపరేషన్. సో మనం ఏంటంటే ఒక హోప్ తో మనం ముందుకు వెళ్తాము. వి నెవర్ నో, అయితే 0 అవ్వచ్చు లేదా 1 హీరో అవ్వచ్చు. సో అలాంటి ఒక గేమ్ మనం ప్లే చేస్తున్నాము. ఐ థింక్ మనందరికీ ఇంకా మోటివేషన్ చాలా చాలా అవసరం పడుతుంది.
యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ వన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్. సో రోజులో మీకు ఏది మోటివేట్ చేస్తుంది, జస్ట్ డూ దాట్ వన్ థింగ్. సో ఒక్క 10 minutes లేదా 15 minutes మీరు దాన్ని కేటాయించండి. యూ విల్ హ్యావ్ అ వెరీ వెరీ ప్రొడక్టివ్ డే. ఆల్ ది వెరీ బెస్ట్. యాక్చువల్లీ నేను అంతకుముందు మల్టిపుల్ ఎగ్జామ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఐ ఫెయిల్డ్ ఫర్ వన్ రీజన్, దట్ ఈస్ ఐ హ్యాడ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్న రోజే యూ విల్ క్లియర్ దిస్ ఎగ్జామ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే మీరు రిస్క్ తీసుకుంటారు. రిస్క్ తీసుకోకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి మీరు క్లియర్ చేయలేరు. సో మీరు ఆ రిస్క్ టేకింగ్ అబిలిటీ డెవలప్ చేసుకోవాలి అంటే జస్ట్ చాలా వెరీ వెరీ గుడ్ ప్రిపరేషన్ ఉండాలి. సెకండ్ థింగ్ ఇస్ గుడ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో దీస్ 2 things ఆర్ కీ ఫర్ సక్సెస్. ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you. Thank you. హ్యాపీ విమెన్స్ డే ఆల్. థ్యాంక్ యూ. Happy Women's Day. Believe in yourself, achieve what you decide. Thank you, all the viewers.